ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఇంధన రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూజా గ్రూప్తో 20,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితో పాటు స్వచ్ఛ ఇంధన వనరుల అభివృద్ధి వేగవంతం కానుంది. ఈ ఒప్పందం కార్యక్రమంలో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా, హిందూజా గ్రూప్ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ వివేక్ నందాతో చర్చలు జరపడం ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ పరివర్తనాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హిందూజా గ్రూప్ భారీ ప్రాజెక్టులను చేపట్టనుంది. విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న 1050 మెగావాట్ల హెచ్ఎన్పీసీఎల్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా మరో 1600 మెగావాట్లను పెంచనున్నట్లు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు హిందూజా గ్రూప్ అధికారులు ప్రకటించారు. ఇది పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను హిందూజా గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మరింత మెరుగుపడటంతో పాటు స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. 20,000 కోట్లతో హిందూజా గ్రూప్ భారీ పెట్టుబడులతో అయితే ఆంధ్రప్రదేశ్ అయితే అభివృద్ధి పాటను ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుందని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో అంతర్జాతీయ మద్దతు లభించడంతో ప్రముఖ హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 20 కోట్ల భారీ పెట్టుబడి అంగీకరించిన కారణంగా అయితే లండన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ యొక్క ఒప్పందం అయితే చేసుకున్నారు. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే పూర్తిగా సంతకాల సేకరణ కూడా నిన్న రాత్రి చేసుకోవడంతో ఈ యొక్క ఒప్పందం కారణంగా అయితే విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందే విధంగా, అత్యధికంగా గణనీయంగా అభివృద్ధి సాధించే విధంగా అయితే భారతదేశంలో టాప్ స్టేట్ గా నిలబడుతుందని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అభివర్ణించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో అయితే విద్యుత్ రంగానికి ఇది ఒక కొత్త ఊపిరిని చెప్పుకోవచ్చు. హిందూజా గ్రూప్ ఆఫ్ ఇప్పటికే విశాఖలో నడుపుతున్న 1040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కాస్త ఇప్పుడు 16,000 మెగావాట్లుగా విస్తరించడంతో, అంటే దాదాపు 600 పైసలుగా మెగావాట్లు అయితే మరింత ఇలా ప్రజలందరికీ కూడా అందించడానికి అయితే మెగావాట్ల విద్యుత్తును అయితే ఉత్పత్తి చేసిన పరిస్థితి ఉంది. 1600 మెగావాట్లు విస్తరించడంతో ఈ యొక్క ప్రణాళికను అయితే చేసుకొని నిన్న ఎంఓఈలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ విశాఖ ప్రాంతాన్ని అయితే భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా దీనివల్ల వస్తాయనే విషయాన్ని అయితే విశాఖ నగర వాసులతో పాటు అలానే ప్రజాప్రతినిధులు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు కూడా కావాల్సిన విద్యుత్ సరఫరా కూడా సౌలభ్యం కలుగుతుందనే విషయాన్ని అయితే తెలుస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నంకి ఏదైతే ఇప్పటికే ఐటీ హబ్ తీసుకొచ్చి గూగుల్ సెంటర్ కానీ, అలానే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇలా చాలా కంపెనీస్, బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ ఇలా విశాఖ పరిసర ప్రాంతాల్లో వీటి ఏర్పాటు కావడంతో అయితే ఈ యొక్క మెగావాట్ల 1600 మెగావాట్లుగా మారిపోతున్న ఈ యొక్క విద్యుత్ రావడంతో మరింత ఊపిరి పీల్చుకునే విధంగా, అంటే ప్రాజెక్టులకి ఆసరాగా ఊపిరి పీల్చుకునే విధంగా ఈ యొక్క ఎంఓఈలు హిందూజా యొక్క సంస్థ పూర్తి స్థాయిలో అవకాశాన్ని కల్పిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమలో కూడా సౌర పవన ప్రాజెక్టులు కూడా, అంటే అక్కడ కూడా ఈ యొక్క
పూర్తిగా సౌర పవన ప్లాంట్స్ అనగానే మనకి ఎక్కడికక్కడ ఇంధన ఉత్పత్తిని చేయడానికి కానీ దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కొన్ని కరువు కాటకాలతో నిత్యం కూడా బాధపడుతుంటారు. అటువంటి ప్రాంతంలో అయితే ఈ యొక్క సన్ రూఫ్స్ తో ఏర్పాటు చేసి విద్యుత్తును తయారు చేయాలనే ఉద్దేశం అయితే తీసుకొస్తున్నారు. దాని విధంగా అయితే గ్రీన్ ఎనర్జీ రూపంలో అక్కడ కొత్త శక్తి అయితే లభించే విధంగా రాయలసీమ అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది. అలానే కృష్ణా జిల్లాలో ఈవీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు అనేది ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా నడుస్తున్న ట్రెండ్. ఆ ట్రెండ్ కు తగ్గట్టు హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో కృష్ణా జిల్లాలో మల్లపల్లిలో ఈవీ బస్సుల తయారీ యూనిట్ అయితే ఏర్పాటు చేయడానికి అయితే నిన్న ఎంఓయూలు చేసుకున్నారు. అంటే అవతల మూడు ప్రాంతాలు కూడాను అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే మూడు ప్రాంతాలు కూడా అవతల విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతంతో పాటు యువతల కృష్ణా జిల్లా ఇలా 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసి ఈవీ బస్సులను, అలానే సోలార్ పవర్ ప్లాంట్స్ ను, అలానే విద్యుత్ ఉత్పత్తిని ఈ యొక్క మూడింటిని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసే అవకాశం కల్పిస్తుందని అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పరిశ్రమల్లో ముడిపడి ఉందని, హిందూజా గ్రూప్ ఆఫ్ పెట్టుబడులతో రాష్ట్రం మరింత అభివృద్ధికి దారితీస్తుందని అయితే విశాఖ నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి సమానంగా జరిగే విధంగా ఉంటుందనే విషయాన్ని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలిపారు. అలానే పెట్టుబడిదారులకు అవసరమైన సదుపాయాలు, భూమి అనుమతులు అలానే వెంటనే అందించేందుకు దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వెంటనే అంటే సింగిల్ డోర్ పర్మిషన్స్ కల్పించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామనే విషయాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దానికి సంబంధించి హిందూజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అభివృద్ధికి అనుకూలమని అక్కడ పెట్టుబడులు పెడితే తిరిగి మరింత అభివృద్ధి చెందే విధంగా వారి యొక్క సంస్థ కూడా మరింత ముందుకు వెళ్లే విధంగా ఉంటుందనే విషయాన్ని అయితే హిందూజా గ్రూప్ ఆఫ్ చైర్మన్ కూడా తెలియజేసిన పరిస్థితి. దాదాపు ఈ యొక్క లండన్ టూర్ కార్యక్రమంలోనే హిందూజా గ్రూప్ ఆఫ్ తో చేసుకున్న ఈ యొక్క పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఈ హిందూజా గ్రూప్ ఆఫ్ తో చేసుకున్న ఎంఓయూ ఉందో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందికి పైగా అయితే ఉద్యోగ కల్పన, అలానే పరోక్షంగా 50,000 మందికి అయితే ఉద్యోగ కల్పన అందిస్తారన్న విషయాన్ని అయితే లండన్ లో జరిగిన ఈ యొక్క ఎంఓయూలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూతనంగా వెలువడించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సూర్యప్రకాష్.